నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో రాకసీపేటలోని ఇందూరు ప్రైమరీ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పాఠశాల కరెస్పాండెంట్ జిల్లా ట్రస్మా అధ్యక్షుడు కొడాలి కిషోర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి ఆధ్వర్యంలో పాఠశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ సభ్యులు విద్యా వికాస్, కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాస్ యాదవ్, అతిథులుగా రాష్ట్ర ట్రస్మా ఉపాధ్యక్షులు జయప్రకాష్, జిల్లా ట్రస్మా సభ్యులు కృష్ణమోహన్, పట్టణ ట్రస్మా అధ్యక్షులు హరికృష్ణ, కమిటీ సభ్యులు సురేష్, లయన్స్ క్లబ్ సభ్యులు శ్యామ్ ప్రసాద్, బుమారాణి, ఉపాధ్యాయేతర బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు పాఠశాలలో చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఆధునిక కాలంలో మన పూర్వీకులు నిర్వహించి వాటిని మర్చిపోకుండా ఉండడం కోసం విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక సాంప్రదాయాల గురించి, పూర్వం మన పెద్దలు ఈ పండుగల కోసం ఎందుకోసం నిర్వహించారు అనే దాని గురించి, ఈ పండుగలో దాగున్న సైన్స్ గురించి విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా మార్పు రావడంలో మేము ఎంత కృషి చేస్తాం. కాబట్టి ఇప్పుడు ముందుగా హెచ్ఎం మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే అంతరించిపోతున్న కళలలో మన సంస్కృతి సాంప్రదాయాలను చిన్నప్పటి నుంచి పెంపొందించే విధంగా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించారు. చాలా చాలా ధన్యవాదాలు మేడం. ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి పిల్లల్లో సృజనాత్మకత చేయాలి. అదేవిధంగా మనం వారసత్వంగా చదువునే కాదు, మన సంస్కృతి సంప్రదాయాలు కూడా ఈ విధంగా మీరు ఎప్పుడు ఇస్తారని ఆశిస్తున్నాము. మమ్మల్ని ఆహ్వానించినటువంటి కిషోర్ సార్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేడం మిగతా ఉపాధ్యాయ బృందానికి కూడా చాలా వందనాలు చెప్పారు. ఎందుకంటే రియలిట్స్ వండర్ చాలా బాగా చేశారు. అంతరించిపోతున్నటువంటి మన యొక్క దేశ సంస్కృతిని భావితరాలకు అందజేస్తున్నటువంటివి మన విద్యా సంస్థలు. మన పూర్వీకులు ఎలా కష్టపడ్డారు, గ్రామీణ ప్రాంతాల్లో ఎలా మన పూర్వీకులు చేశారో పెద్దలు, అదే ఈ యొక్క కొత్త తరానికి అందజేస్తున్నట్టు ఈ యొక్క వేడుకలు. పండుగ అంటేనే అందరం కలిసి అయిపోవడమే అది పండుగ. దాన్ని మీరు కళ్ళకి ఉట్టుపడినట్టుగా ఈరోజు హిందూ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికి కూడా మరోసారి కృతజ్ఞతలు చేస్తూ థ్యాంక్ యూ అంటున్నాను. కూడా అక్షరాభ్యాసం చేసుకుంటారు. ఏబిసి నేర్చుకుంటారు. ఎసాను క్లాస్ రూమ్లో కూడా అనేక అక్షరాలు నేర్చుకున్నారు. అదంతా అక్షరాభ్యాసం అనుకుంటే ఇది విద్యాభ్యాసం. ఇది ఈ విద్య అంటే ఒక క్లాస్ రూమ్ నేర్చుకున్న మాత్రమే కాదు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు. నువ్వు చూశారు చిన్నప్పుడు అక్కడ చెరుకు ఎలా పండించారు, చెరుకు పండించారా? ఆ చెరుకు కదా ఎలా ఉంటుంది, పక్కనే మరి మనం తిన్న రైస్ బియ్యం ఎలా వచ్చినాయి. ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు. నువ్వు పొలం వాడు వచ్చి పొలం పోయిన కిషోర్ సార్ పొలం పోయారు. మా కృష్ణ బాగుంటుంది వాడదు నేను మొత్తం పొలం పోయినా నాకు తెలుసు. తెలుగు అప్పట్లో మేము ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు మీ అమ్మా నాన్న నాకు చదువుకోవాలి, గొప్ప అమ్మాయి కావాలి, షాప్ ఇంజనీర్ కావాలనుకున్నారు కాబట్టి పొలం అమ్మట్ల అన్ని ఇక్కడ చూడండి. అట్ ద సేమ్ టైం మా రోజుల్లో ఇది చూసేవాళ్ళు ఏది ఎత్తు వచ్చేది, ఆ పక్కన పాలు పాడేవాడు, దాసు చేసేవాడు, అందులో బియ్యం పోసేవాడు, ఏం చేసేవాళ్ళు మేము చేసేవాళ్ళు. ఇది మా ప్రత్యక్షంగా మా అందరికి అనుభవాలు ఉన్నాయి. మీకు కూడా అనుభూతి చెందాలనే ఉద్దేశంతో
మరి ఇంత కార్యక్రమాలు చేసి కళ్ళకు చక్కగా చూడకంగా ఆ రోజు ఏం చేశారో మేమేం చూసామో చూడగా ఆధ్వర్యంలో టీచర్స్ ఆధ్వర్యంలో నిజం చెప్పాలి మా విలేకరులు కావచ్చు మాకు కావచ్చు ఇప్పుడు నేను చూడ వాస్తవం చూడ కానీ రోజు చూస్తున్నామంటే ఐ థ్యాంక్ టు ది ఎంటైర్ స్టాఫ్ బిహైండ్ దిస్ అట్మాస్ఫియర్. థ్యాంక్ యూ. ఈరోజు సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈరోజు ఇందూరు హై స్కూల్లో ఇందూరు ప్రైమరీ స్కూల్లో సుధారాణి గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సంబరాల్లో భాగంగా ఈరోజు మన సంస్కృతిని ఉట్టిపడేటట్టు ఏ అయితే సంక్రాంతికి మనం జరుపుకుంటామో బొమ్మల కొలువు నుంచి మీరు ఆ చివరి వరకు గొబ్బెమ్మల కానించి ప్రతి కార్యక్రమాన్ని కళ్ళ కట్టేటట్టు సుధారాణి మేడం గారు వాళ్ళ బృందం తయారు చేశారు. ఇది మన విద్యార్థులకి ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా చాలా చూశారు. వచ్చిన అతిథులు మా శ్రీనివాస్ సార్ గారు కానీ, మా హరికృష్ణ గారు, మరియు కృష్ణమోహన్ గారు, సురేష్ గారు, శ్యామ్ సుందర్ పాడే మరియు జేపీ గారు, వీళ్ళందరూ కూడా దీన్ని చూసి చాలా మెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఈ సంక్రాంతి కాకుండా మేము దసరా కానీ, దీపావళి కానీ, ఈ రంజాన్ కానీ, ఇలా ఏ క్రిస్మస్ కానీ ఏ పండగ చేసినా ఇక్కడ సుధారాణి మేడం గారు వాళ్ళకి ఉట్టిపట్టేట్టు మన 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 ధర్మాన్ని అంతా పాటిస్తూ చేస్తున్నారు. కాబట్టి సుధారాణి మేడం గారికి కృతజ్ఞతలు చేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం కావడానికి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు వాళ్ళందరూ కూడా దీంట్లో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలను మున్ముందు మా విద్యార్థులకి ఉట్టిపట్టేట్టు తయారు చేయడానికి ఇంకా కృషి చేస్తామని మేము అందరి ముఖ్యంగా చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్.